గృహస్థాశ్రమం అనేది మనకి నిర్ధారింపబడిన ఆశ్రమాల్లో ఒకటి. బ్రహ్మచర్యం గార్హస్థ్యం అనేది ఉంది. దాన్ని సాధనకి వేరేగా చూడకూడదు. ఓకే. ఎందుకంటే ఎక్కడో సన్యాసులు అలాంటి వాళ్ళు అయితే బ్రహ్మచర్యం నుంచి డైరెక్ట్గా సన్యాసానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు శృంగేరి పీఠాధిపతులను తీసుకుంటే మీరు వాళ్ళందరూ కూడా వివాహం అయ్యాక సన్యాసం తీసుకున్న వాళ్ళు ఎవరో ఉండరు. కొన్ని పీఠాధిపతులు మనకు అలాగా వివాహం అయ్యాక మధ్యలో సన్యాసించి పీఠాధిపతి అవుతారు. శృంగేరిలో అలా కాదు, బ్రహ్మచర్యం నుంచి డైరెక్ట్గా సన్యాసాశ్రమానికి వెళ్ళిపోయిన వాళ్ళు పీఠాధిపతులు. కానీ వాళ్ళు చూడండి ఎంత నిర్మలంగా చక్కగా ఉంటారు. ఆ యవ్వనంలో కూడా వాళ్ళు భగవంతుడి మీద తప్ప ఇంక దేని మీద వాళ్ళకి ధ్యాస ఉండదు. అలాంటి వాళ్ళకి సాధ్యం. మామూలు వాళ్ళందరూ కూడా బ్రహ్మచర్యం తర్వాత గార్హస్థ్యానికి గృహస్థాశ్రమానికి రావాల్సిందే. వచ్చి భార్యాభర్తలు ఇద్దరూ కలిసి కూడా సాధన చేసుకోవచ్చు. అంతేగాని దాంపత్యం అనేది సాధనకి ప్రతిబంధకం అని అసలు అనుకోకూడదు. భక్త తుకారాం గారు కానీ ఇలాంటి మహనీయులు ఎవరినైనా చూస్తే వాళ్ళు చక్కగా భార్యాభర్తలు కలిసే ఉన్నారు, అక్కడి నుంచే మోక్షాన్ని పొందారు. సో అదేమి ప్రతిబంధకం కాదు. ఇప్పుడు నేను నా భార్య ఉన్నాం, హాయిగా మా ఇద్దరికి కూడా ఏమిటంటే మా అదృష్టం ఇద్దరికి ఒకే రంగంలో అభిరుచి. దానివల్ల పొద్దున్న లేస్తే నా జపం అవన్నీ నేను చేసుకుంటుంటే తను వంట చేసి పిల్లల్ని స్కూళ్ళకి పంపించడం అవన్నీ అయిపోతాయి. అయిపోయాక తన పని అంతా అయ్యాక తను కూర్చుని తన జపం తను చేసుకుంటుంది.